మంచి బ్రహ్మాండంగా బండి కొనుక్కోవాలంటే మూడం వచ్చింది మంచి రోజు లేదంటే ఎన్ని రోజులు కొనుక్కుంటాం, అదే మంచి రోజు ఉంటే దండ పోయి అడ్వాన్స్ ఇస్తాం బండి కొనుక్కొచ్చుకుంటాం. అట్లా ఈ సంవత్సరం మూడాలు చాలా తక్కువ ఉన్నాయి. అవి కూడా ఏంది, ఆషాఢ మాసం మనం ఏ పని చేయం, అప్పుడే ఆషాఢ మాసమే మూడం వచ్చింది, చాలా సంతోషం. మిగతా రోజులలో మంచిగానే ఉంది. మనం ప్రతిసారి గ్రహణాలు చూస్తాం. ఈ సంవత్సరం భారతదేశంలో కనిపించే గ్రహణాలు అసలే లేవు. మరి గ్రహణాలు ఉంటే మనకు నష్టమేది? నష్టమే గ్రహణాలు ఉండమంటే. మకర రాశి గ్రహణం వచ్చిందనుకో, మకర రాశికి దానాలు ఇవ్వాలి, ధర్మాలు ఇవ్వాలి, ఆరోగ్యం మంచుకుంటుంది, ఇబ్బంది అవుతుంది. అట్లనే కుంభరాశికి వచ్చిందనుకో, అట్లనే ఒక్కొక్క రాశికి ఇట్లా ఇబ్బంది అవుతాయి. కాబట్టి ఈసారి మనకు గ్రహణాలు లేవు. ఇంకా గ్రహణాలు లేకపోతే గర్భిణీ స్త్రీలు చాలా సంతోషపడతారు. ఎందుకంటే వాళ్ళు ఆ 24 గంటలు వాళ్ళకు ఒక శిక్ష, కదలకుండా వండుకోవాలి, ఎక్కడ కూడా ఏం పనులు చేసుకోవద్దు, టైంకు తినాలే పడుకోవాలి, తినాలే పడుకోవాలి, ఇది తప్ప వాళ్ళు చేసే పని లేదు. ఈ గ్రహణంలో కదిలితే బాధ, కదలకపోదా. ఎందుకంటే ముసలి అని చెప్తారు, కదలకు అట్లా చేయక ఇట్లా చేయకని. ఈ గ్రహణాలు ఈసారి లేవు. ఇకపోతే ప్రతి సంవత్సరం ఒక పుష్కరం వస్తుంది. 12 సంవత్సరాలకు మళ్ళీ ఈ పుష్కరం మళ్ళీ 12 సంవత్సరాలకు వస్తుంది. ఈసారి మనకు యమునా నది పుష్కరం వచ్చింది. యమునా నది పుష్కరము సింహరాశిలో గురువు, ఏది కర్కాటక రాశిలో గురువు ప్రవేశిస్తాడు. ఎన్నడు ప్రవేశిస్తాడు? జూన్ 1వ తారీఖు రాత్రి 1:59 గురువు ప్రవేశించి 12 రోజులు ఆ గురువు ఆ ప్రవేశంలో అక్కడ ఉంటాడు. ఆ కంటిన్యూషన్లో కర్కాటక రాశిలో ఉంటాడు. ఆ గురువు ప్రవేశం ఎప్పుడు జరిగితే అప్పుడు ఆ యొక్క నదీ పుష్కరం వస్తుంది. ఈసారి యమునా నది పుష్కరము మన ప్రాంతంలో లేదు, అది ఉత్తర భారతదేశంలో ఉన్నది. ఆ పుష్కరాల్లో స్నానం చేయాలి. అయ్యా ఎంతోమంది చెప్తారు పుష్కర స్నానం చేస్తే లాభమేంది అంటే, వర్షాకాలంలోనే పుష్కరాలు వస్తాయి. ఎక్కడ ఆ భగీరథుడు ఎక్కడ పుడతాడో అక్కడి నుంచి వస్తూ ఆ చెట్టును ఈ చెట్టును ఆ రౌతును ఈ రౌతును నీళ్లు తలుపుకుంటూ వచ్చి అవి మెడిసిన్ తయారైతాయి. మెడిసిన్ తయారై ఈ 12 రోజులు ఆ యొక్క బృహస్పతి కానీ సకల దేవతలు కానీ ఆ నీళ్ళల్లో ఉంటారు. ఆ నీళ్ళల్లో పోయి మనం మునగడం వల్ల మనకు ఉన్నటువంటి శరీర రుగ్మతలనిపై మనకు ఆరోగ్యం మంచుకుంటుంది, మనం మంచుకుంటాం, మనకు ఆరోగ్యం మంచుకుంటుంది, మనం కూడా మంచుకుంటాం. దాన్ని దృష్టిలో పెట్టుకోవాల్సిందిగా మరి అందరినీ కూడా కోరుతున్నాను. ఈ యొక్క పుష్కర ప్రభావం. ఇకపోతే దీర్ఘాయుష్మాన్ చల్లగా బతుకు. 15వ తారీఖు 7వ నెల 2026 ఆషాఢ శుద్ధ పాడ్యమి బుధవారం ఉదయం 11 గంటల నుంచి మరి ఆషాఢ బహుళ ద్వాదశి 10/8/2026 వరకు గురుమౌఢ్యమి ఉంది. గురుమౌఢ్యమి నాడు ఇప్పుడు చెప్పినట్టే శుభ కార్యక్రమాలు చేయొద్దు, బాయిలు దవ్వద్దు, బోర్లు వేయద్దు, ఎలాంటి పెళ్లిళ్ళు గృహప్రవేశాలు యజ్ఞయాగాది క్రతువులు చేయడానికి వీలు లేదు ఈ గురుమౌఢ్యం వలన. అసలు గురుమౌఢ్యం ఏంటిదంటే, గురువు సూర్యుడు ఎప్పుడైతే ఒక దగ్గర కలిసి ఉంటారో దాన్ని గురుమౌఢ్యం అంటారు. శుక్రమౌఢ్యం అంటే శుక్రుడు రవి ఎక్కడైతే కలిసి ఉంటారో సూర్యుడు కలిసి ఉంటారో దాన్ని శుక్రమౌఢ్యమే అంటారు. ఇది శుక్రమౌఢ్యం కూడా 13/10/2026 రాత్రి 12:18 నుంచి ఆశూజ బహుళ తదియ బుధవారం 28/10/2026 ఉదయం 7 గంటల వరకు శుక్రమౌఢ్యం ఉంటుంది. ఈ శుక్రమౌఢ్యం కూడా బుధుడెంతో బృహస్పతి ఎంతో శుక్రుడంతే ఏమి శుభ కార్యక్రమాలు చేయడానికి వీలు లేదు. అది గమనించవలసిందిగా కోరుతున్నాం. ఇకపోతే ఇప్పుడు చెప్పినట్టే మౌఢ్యంలో చెయ్యని కార్యక్రమాలు, పట్టాభిషేకాలు చేయొద్దు, బాయిలు దవ్వద్దు, మనం ఉపనయనాలు చేయొద్దు, పెళ్లిళ్ళు చేయొద్దు, శుభ కార్యక్రమాలు చేయొద్దు. మరి చేసే కార్యక్రమాలు ఏంటి అవి కూడా చెప్పాలి. మరి చేయటువంటి కార్యక్రమాలు ఏంటంటే వ్రతములు, యజ్ఞాలు. అంటే మనం రోజు జపం మంచిగా, మనకు ఆచారం మంచిగా లేదు, జపాలు చేసుకోవచ్చు, వ్రతాలు చేసుకోవచ్చు, దేవాలయానికి వెళ్ళొచ్చు, నిత్యకర్మలు చేసుకునేటివి అన్నీ, అంటే నిత్యం చేసేటువంటి కార్యక్రమాలన్నీ తప్పనిసరి చేసుకోవచ్చు. మూడం వచ్చిందని మనం బస్సులో పోతా అంటే సిగ్నల్ లైట్ దగ్గర ఒక రచ్చాడితే 10 రూపాయలు ఇస్తాం. ఆ 10 రూపాయలు ఇవ్వకపోతే వాళ్ళు ఎట్లా బతుకుతారు? అంటే దీనికి సంబంధం లేదు, తప్పనిసరి అది చేయాలి. ఇకపోతే కర్తరి అంటే అయ్యా కర్తరి వచ్చేది ముహూర్తం ఎట్లా పెడతావు అంటే, కర్తరిలో చేయకూడని పనులు ఉన్నాయి. చెక్క పనులు చేయడానికి వీలు లేదు, గృహప్రవేశాలు చేయడానికి వీలు లేదు,
ముగ్గులు వేయడానికి వీలు లేదు, శంకుస్థాపన చేయడానికి వీలు లేదు. అది ఎప్పుడయ్యా? 4వ తారీఖు 5వ నెల 2026 రాత్రి 10 గంటల నుండి 28వ తారీఖు 5వ నెల 2020 వరకు వాస్తుకర్తరి కావున కర్ర పని, మట్టి పనులు, రాతి పనులు చేయడానికి వీలు లేదు. తయారు చేసుకునేటోళ్ళు మ్యానుఫ్యాక్చర్ యూనిట్లో తయారు చేసుకోవచ్చు, మనము కానీ ఇంటికి తెచ్చుకొని వాడుకోవద్దు అంతే. ఇకపోతే ఇప్పుడు మీరు చెప్పినట్టు పరాభవనామ సంవత్సరం యమునా నది పుష్కరం 12 రోజులు జూన్ 2వ తారీఖు అంటే 1వ తారీఖు రాత్రి నుంచి 12 రోజులు ఉంటాయి. ఈ సంవత్సరము గ్రహణాలు మన భారతదేశంలో ఎక్కడ లేవు. ఇకపోతే అందరూ ఉత్కాటంగా చూస్తున్నారు, నా రాశి ఎంత ఆదాయం ఉంటుంది, ఎంత వ్యయం ఉంటుంది, ఎక్కడి నుంచి మనం పైసలు కొట్టుకొని రావాలనే ఆలోచనలోనే చాలామంది ఉంటాం. నేనైనా అంతే, అవునాగా? అట్లా ఆదాయ వ్యయాలు, మరి కందాయ ఫలాలు, అదేవిధంగా రాజపూజ్యాలు, అవమానాలు నచ్చిన పైసలు వస్తే చాలు. అయితే దీంట్లో కూడా మొదలు మనం ఎప్పుడైనా ఈ సంవత్సరానికి పరాభవనామ సంవత్సరానికి ఆదాయం వ్యయం మొదలు చూసుకుందాం. పరాభవ టేటో పాపి ఉత్తర కన్యారాశి. కన్యారాశికి ఏ విధంగా ఉంటే 14 రాకడ 8 ఖర్చు. ఈ సంవత్సరానికి ఆదాయం ఉంటే మన అందరికీ ఆదాయం ఉన్నట్టే. పరాభవన అవసరం 14 ఆదాయం 8 ఖర్చు. మరి ఎంతసేపు మనం ఈ సంవత్సరం చెప్పినాం, మనం మొదలు ఆ ఈశ్వరుని చూసుకోవాలి, ఆ పరమేశ్వరుని చూసుకోవాలి. ఆరుద్ర నక్షత్రం కర్కాటక రాశి, మిథున రాశి శివుంది. ఆరుద్ర నక్షత్రం మిథున రాశి శివుంది. ఆయనకు కూడా 14 రాకడ 8 ఖర్చు. ఇక భగవంతుడు ఇచ్చేటోడే కట్టుకున్నాక మనకు రంది లేదు, మనకు పైసలు బ్రహ్మాండంగా వస్తాయి. ఇకపోతే ఇక్కడ మనం ఏ వేదిక మీద చేస్తున్నాం, ఎక్కడ పంచాంగం చెప్తున్నాం, మరి వారికి రాజుకు మంచుకుంటేనే కదా మనం మంచుకుంటేది. మరి కవితక్కకు మంచుకుంటే మనకు మంచుకుంటుంది, మనకు లేకపోతే మనం మంచుకుంటే కదా. వారిది భరణి నక్షత్రం మేషరాశి, భరణి నక్షత్రం 4వ పాదం, బ్రహ్మాండమైనటువంటి శుక్రమార దశలో పుట్టింది. అందుకే ప్రజలను కలకలలాడిస్తుంది, ఆమె కలకలలాడుతుంది, బ్రహ్మాండంగా ముందుకెళ్తుంది. వారికి ఇవాటి వరకు తిరుగులేదు, అపజయం లేదు, ఇక రాబోయే రోజులు అపజయం ఉండదు. అయితే ఆదాయ వ్యయం చూసుకుంటే మీ అందరు కళ్ళు తిరిగిపోయేటట్టు 14 రాకడ 2 ఖర్చు. రాజుకు పైసలు వస్తే మనకు వచ్చినట్టే, 14 రాకడ 2 ఖర్చు అంటే మొత్తం మనకు 12 నియోజకవర్గం ఎంత డెవలప్ చేయొచ్చు, రాష్ట్రం ఎంత డెవలప్ చేయొచ్చు. ఏమీ లేకపోతేనే ఇంత ముందుకుండి చేస్తుంది, అన్నీ ఉంటే ఇంకెంత ప్రమాణం చేస్తుంది. అంటే 14 రాకడ 2 ఖర్చు. మరి అనిల్ గారు రాసిందో చెప్తే అబ్బా ఇంట్లో మొత్తం లాభమే. 14 రాకడ 2 ఖర్చు. మీ అందరికి మొదలు 12 రాశుల ఆదాయ వ్యయాలు చెప్తా. ఎవరి రాశి వాళ్ళు గుర్తుంచుకుంటే చూసుకోండి, లేకపోతే నన్ను అడగండి, నేను చెప్తా. అందరికి అయిపోయినాక మొదలు మేషరాశికి 14 రాకడ 2 ఖర్చు. వృషభ రాశికి 8 రాకడ 11 ఖర్చు. మిథున రాశికి 14 రాకడ 8 ఖర్చు. కర్కాటక రాశికి 8 రాకడ 5 ఖర్చు. సింహరాశికి 11 రాకడ 2 ఖర్చు. ధనుర్రాశికి మరి 11 ఆదాయం 8 వ్యయం ఖర్చు. మకర రాశికి 5 రాకడ 11 ఖర్చు. ఈ మొత్తం టోటల్గా ఆదాయం 71, ఖర్చు 47. మనకు మిగులు బడ్జెట్ ఉన్నది తెలంగాణలో. ప్రథమ శూన్యే మహావ్యాధి, మధ్య శూన్యే రుణాధికం, అంత్య శూన్యం ఫలం స్వల్పం. అంటే మొదటి 4 నెలలు కనుక 0 వస్తే వారికి రుణాధికం. ప్రథమ శూన్యే మహావ్యాధి, ఆరోగ్యం మంచిగుండదట. మధ్య శూన్యే రుణాధికం, మధ్యలో కనుక 0 వచ్చినట్టయితే అప్పులు ఎక్కువైతాయట, రుణం అధికమవుతుందట.
అంత్యశూన్యం ఫలం స్వల్పం. అంచెల కనుక శూన్యం వచ్చినట్టు, సున్నా వచ్చినట్టయితే ఫలం రూపాయి వచ్చేది ఆటాన్ వస్తుందట. కానీ ఇవన్నీ కాకముందే మేడం మంత్రంలో ఏం చెప్పింది? మనకు జనాకర్షణ కావాలి, ధనాకర్షణ కావాలి, మనకు ప్రజల ఆకర్షణ కావాలి, రాజ్యాధికర్షణ కావాలి. మంత్రం చెప్పించినా అందరికీ సంకల్పం చెప్పిందా? అంటే మనం ఎట్లయితే క్షేమస్థైర్య ధైర్యంగా ఉంటామో వాటితో ఈ అభయాలు, ఈ దండలు, ఈ ధాన్యాలు, ఈ బలము మనకు కావాలి. అందుకే మనం సంకల్పం ఏం చెప్పినాం? మాకు ధాన్యం కావాలి, ధనం కావాలి, ప్రజలు మా వశం కావాలి, అధికారులు మా వశం కావాలి అని సంకల్పం చెప్పినాం. వారి కొరకు కాదు, మీ అందరికీ వశం అయితే వారికి అయినట్టే. మీరందరూ ఆమె ఉంటారు కదా మేడంతో. అదే ఈ యొక్క సంకల్పం. అయితే అశ్విని నక్షత్రం 3 అంటే 12 నెలలు కూడా ఎక్కడ కూడా అశ్విని నక్షత్ర జాతకులకు పూజలు లేవు. భరణి నక్షత్రం మధ్య శూన్య రుణాధికం. మరి చేసేదే ఖర్చు కదా. మధ్యలో శూన్యం అంటే 4 నెలలు, శ్రావణం, భాద్రపదం, ఆశ్వీజం, కార్తీకం, ఈ 4 నెలలు మరి ఖర్చు అవుతుంది. దేనికి ఖర్చు అవుతుంది? అవసరమైనటువంటి ఖర్చే పెడుతుంది. అవసరమైన ఖర్చు అధిగమిస్తుంది, సక్సెస్ చేసుకుంటుంది కవితమ్మ గారు. అదేవిధంగా కృత్తికా నక్షత్రం లాస్ట్ శూన్యం అంటే లాస్ట్ 4 నెలలు, కార్తీక, మార్గశిరం, పుష్యం, మాఘం, పాల్గొనం, ఈ 4 నెలలు ఫలం స్వల్పం, రూపాయి వచ్చేది ఆటాన్ వస్తుంది. ఎవరికి? కృత్తికా నక్షత్రం వాళ్ళకు, అందరికి కాదు, ఆ నక్షత్రం ఉన్న వాళ్ళకే. అదేవిధంగా రోహిణి నక్షత్రాలకు పూజలు లేవు. మృగశిర నక్షత్రం వెళ్ళారనుంటే మొదటి 8 నెలలు వాళ్ళకు డబ్బు ఖర్చు అవుతుంది, ఆరోగ్యం ఇబ్బంది పడుతుంది. కొంచెం జాగ్రత్తగా తిరగండి, అనవసరమైన టైంకు తినండి, టైంకు గోళీలు వేసుకోండి, టైంకు నిద్రపోండి, మీరు దేన్నైనా అధిగమిస్తారు. ఇక పోతే ఆరుద్ర నక్షత్రానికి పూజలు లేవు, పునరుసు నక్షత్రానికి పూజలు లేవు, పుష్యమి నక్షత్రానికి మొదటి 4 నెలలు మంచుకుంటాయి, తర్వాత 8 నెలలు ఏవైతుంటాయో అవి పూజలు ఉన్నాయి. ఫలం వచ్చే రూపాయి తక్కువ వస్తుంది, కొంచెం డబ్బు ఎక్కువ ఖర్చు అవుతుంది, అది గమనించాలి. ఆశ్లేష నక్షత్రానికి పూజలు లేవు, మకా నక్షత్రానికి పూజలు లేవు, పుబ్బా నక్షత్రానికి మధ్య 4 నెలలు అంటే చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం పోతే శ్రావణం, భాద్రపదం, ఆశ్వయం, కార్తీకం, ఈ 4 నెలలు కొంచెం డబ్బులు ఖర్చు అవుతాయి. అదేవిధంగా ఉత్తరా నక్షత్రం మొదటి శూన్యం అంటే మొదటి 0 వచ్చింది, ఈ 4 నెలలు కొంచెం హెల్త్ రీత్యా జాగ్రత్తగా ఉండాలి. హస్త నక్షత్రానికి పూజలు లేవు. చిత్తా నక్షత్రానికి మధ్య శూన్యం అంటే చిత్తా నక్షత్ర జాతకులు చాలామంది ఉంటారు. ఎందుకంటే జాతకాలు వాళ్ళకి గుర్తు లేక శ్రీనివాస్ అనగానే నా తుల అంటారు, రాజయ్య అనగానే తుల అంటారు. అటువంటి వాళ్ళకు మధ్య 4 నెలలు డబ్బులు ఖర్చు అవుతాయి. అంటే డబ్బులు ఖర్చు ఎందుకు కదండి, మంచి సినిమా రిలీజ్ అయితే 1000 రూపాయలు కాదు 2000 పెట్టుకొని సినిమా అవుతారు, అట్లా ఖర్చు అవుతాయి. వీళ్ళు అనవసరమైన ఖర్చులు చేస్తారు, ఏదో ఆరోగ్యరీత్యా కాదు, దానికి వచ్చి తగ్గించుకోవాలి. ఇక పోతే స్వాతి నక్షత్రానికి పూజలు లేవు, విశాఖ నక్షత్రానికి పూజలు లేవు, అనురాధ నక్షత్రానికి మధ్య 4 నెలలు పైసలు ఖర్చు అవుతాయి. 5వ జ్యేష్ఠ నక్షత్రం వాటికి పూజలు లాస్ట్ 4 నెలలే పూజ ఉంది, ఆ 4 నెలలు ఫలం స్వల్పం, రూపాయి వచ్చేది ఆటాన్ వస్తుంది, కానీ సక్సెస్ అవుతారు. మూలా నక్షత్రం మొదట్లో పూజ ఉంది, ఆ 4 నెలలు కొంచెం హెల్త్ రీత్యా ఇబ్బంది పడుతుంది, జాగ్రత్తగా ఉండండి. అదేవిధంగా పూర్వాషాఢ నక్షత్రం మధ్య పూజ ఉంది, డబ్బులు ఖర్చు అయ్యే అవకాశాలు ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రానికి పూజలు లేవు, శ్రవణ నక్షత్రానికి పూజలు లేవు, ధనిష్ట నక్షత్రానికి మొదటి 4 నెలలు మంచుకుంటాయి, రెండో 4 నెలలు డబ్బు ఖర్చు అవుతాయి, మూడో 4 నెలలు రూపాయి సంపాదిద్దాం అనుకుంటే ఆటాన్ వస్తుంది. శతభిష నక్షత్రానికి పూజలు లేవు, పుబ్బా నక్షత్రానికి పూర్వభద్ర నక్షత్రానికి పూజలు లేవు, ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్లకు తప్పనిసరి ముందు 8 నెలలు డబ్బు ఖర్చు అవుతుంది, ఆరోగ్యం రీత్యా కాళ్ళు నొప్పో కడుపు నొప్పో ఉంటాయి, జాగ్రత్త. రేవతి నక్షత్రానికి పూజలు లేవు. ఈ అందరికీ కూడా ఈ కందాయపల విషయాలు. ఇక పోతే మనకు అవమానం, పూజ్యం, ఎంతమంది మనల్ని పూజిస్తాను, ఎంతమంది ద్వేషిస్తాను. మేషరాశి వారికి 2 పూజ్యం, 4 అవమానం. మనం దాన్ని లెక్క చేసేది లేదు, ఎందుకంటే మంచి చేయడానికి ముందుకెళ్ళటోళ్ళని ఎవరైనా అంటూనే ఉంటారు. ఇప్పుడు మన కవిత గారు మంచి చేద్దామని కదా వెళ్ళేది, అనిల్ గారు కూడా మంచి చేద్దామని కదా వెళ్ళేది, అంటూనే ఉంటారు. అంటూ మనకు ఆశీస్సుల కింద మనకు పరిగణనలోకి వస్తాయి, మనకు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు. రాజకీయ నాయకులు ఎన్ని మాటలు పడితే అంత డెవలప్ అవుతారు విన్నారా. కావున వారికి 2 పూజ్యం, 4 అవమానం. వృషభ రాశికి 5 పూజ్యం, 4 అవమానం.
ఇక మిథున రాశిది అయితే చెప్పేటట్టు లేదు. 1.7 అవమానం. రెండోది కర్కటక రాశి 4.7 అవమానం. సింహరాశికి 7.7 అవమానం. కన్యా రాశికి 3.3 అవమానం. తులారాశికి 6.3 అవమానం. వృశ్చిక రాశికి 2.6 అవమానం. ధనుస్సు రాశికి 5.6 అవమానం. మకర రాశికి 1.2 అవమానం. కుంభరాశికి 4.2 అవమానం. మీనరాశికి 7.5 అవమానం. అంటే ఓవరాల్గా కూడా పూజించేటోళ్ళే ఎక్కున్నారు ద్వేషించేటోళ్ళ కన్నా. అయినా ఏ ద్వేషమైనా మంచి చేయడానికి పోతే ద్వేషిస్తారు. అది మనం సక్సెస్ అవుతాం, మనం ముందుకెళ్తాం. మనం ముందుకెళ్తే ఆ పరాభవ అంటే ఆ పరాబట్టిక అమ్మవారి ఆ శివుని ఆశీస్సులు మనందరిపై ఉండి మనం కూడా సుఖ సంతోషాలతో ఉంటాం. మరి ఇవన్నీ చెప్పిన లయ గారు, అసలు ఈ గ్రాణం ఎందుకు పడుతుంది? అసలు ఈ గ్రాణంలో దర్భ ఎందుకు వేస్తారు, గరిక ఎందుకు వేస్తారు? ఇది చేయడం వల్ల మనకు లాభం ఏంది, నష్టం ఏంది అని అంటారు. మీరు బాగా గమనించండి, పల్లెటూర్లలో ఇప్పటికీ కూడా గ్రాణం పట్టినాడు గరక పూసలు దర్భ తెచ్చి పచ్చళ్ళ మీద కూరల మీద వేసుకుంటారు. అసలు దేవతలందరూ నవగ్రహాలు మన లెక్కనే కూర్చొని మీటింగ్ పెట్టుకున్న ఎవరు గొప్ప, నేను గొప్ప అని సూర్యుడు, నేను గొప్ప అని చంద్రుడు, నేను గొప్ప అని బుధుడు, నేను గొప్ప అని శుక్రుడు, ఇట్లా 9 గ్రహాలు నేను గొప్ప అంటాను. మరి ఎవరు ఈ గొప్ప ఎవరో నిర్ణయించేది ఎవరు? ఆ శివుడు నిర్ణయించాలి. శివుడు వచ్చిండు, ఏం మీటింగ్ పెట్టుకుంటానులే, మీరు ఎందుకు నేను గొప్ప అంటాను, మీకు ఎవరు గొప్ప కావాలని నేను చెప్పానా? చెప్పండి ఆయన ఒక్కటే ప్రశ్న ఇస్తాడు. ఇప్పుడు నేను ఇక్కడున్నా, నా భార్య ఏం చేస్తుందని అడుగుతాడు. అప్పుడు అందరూ ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు నవగ్రహాలు. కానీ ఇవాళ ఎవరైతే మనకు రాజు ఉన్నాడు, ఆ రాజు గురువు అని చెప్తాడు, నీ భార్య స్నానం చేస్తుంది అని చెప్తాడు. ఇప్పుడేమో పొయ్యి తొంగి చూడాలి. అప్పుడు దివ్య దృష్టి శివుడు చూసాడు. ఆ శివుడి దృష్టి అమ్మవారికి కూడా కనబడితే అమ్మవారు బాగా కోపానికి వస్తాయి, స్నానం చేస్తాను చూస్తారు. అట్లా కాదు, ఇట్లా నవగ్రహాలు అందరూ ఇట్లా అనుకుంటా అంటే నేను ఎవరు గొప్ప తెలుసుకోవడానికి చూసినా అంటే నన్ను కూడా చూసినట్టే కదా. ఈ జాతకమే శాపం అవుగాక. మరి జాతకం శాపం అవుగాక అని చెప్పిస్తే మరి అందరూ ఈ సూర్యుడిని, చంద్రుడిని, బుధుడిని, బృహస్పతిని ఎవరు నమ్ముతారు, ఎవరు దండం పెడతారు, ఎవరు పూజ చేస్తారు? మళ్ళీ అందరూ విష్ణుమూర్తి దగ్గర పోయి ఈ గ్రహాలన్నీ పోయి పార్వతమ్మని బతిలాడితే పార్వతీదేవి ఏం చెప్పిందంటే, ఏ మనిషికైనా జీవితంలో 80% కరెక్ట్ అవుతాయి, 20% తప్పు అవుతాయి ఇక బోనరాజు చెప్పింది. అందుకే మీరు జాతకాలు ఏ అయ్యగారు చెప్పినా మేము కూడా దేవునికి ఏం మొక్కుకొని చెప్తామంటే, నేను చెప్పే వీళ్ళకి ఏదైతే నష్టం ఉందో ఆ నష్టం 20%లో కొట్టుడు పోవాలి, మంచి జరిగేది 80% ఉండాలి అని చెప్తాం. ఎందుకొరకు చెప్తామంటే ఒక చిన్న ఉదాహరణ చెప్తా. కొత్తగూడెంలో ఒక బ్రాహ్మణ పిల్లగాడు సతీష్ అని, ఆయన జాతకముల సెప్టెంబర్లో నీళ్ళల్లో కొట్టుకుపోతాడు, నవంబర్లో అమెరికాకు పోతాడు, ఏప్రిల్లో పెళ్ళి అవుతుంది, జూన్లో చచ్చిపోతాడు అని ఒక గ్రంథంలో ఒక జాతకుడు చెప్పిండు. ఆయన ఒకడే కొడుకు, అపర కోటీశ్వరుడు, మస్తు బాధపడతాడు. సరే ఎవరో నా అడ్రస్ చెప్పిండు. నేను ఇప్పుడు మా కవిత గారి గురువు గారు కొడకండ్ల నరసింహరావు సిద్ధాంత్ గారు, మా నాన్నగారు ముగ్గురం కూర్చొని ఒక నైట్ అంతా లెక్కలేసినాం, ఈయనను ఎట్లన్నా బతికియాలనే ఆలోచనతో వేస్తే ఆయనకు బ్రహ్మాండమైన ఆయుష్ ఉన్నది, ఏం కాదు పో అంటే. ఎందుకొరకు చెప్తున్నా అంటే, బ్రాహ్మడు రోజు పూజలు చేయడం వల్ల, వాళ్ళ నోరు ఫలించడం వల్ల, దానికి లాభం జరగడం వల్ల మీకు మంచి జరుగుతుంది అంటే మంచి జరుగుతుంది. అది తథ్యం. ఎందుకంటే రోజు పూజ చేస్తాం కదా, ఆ పూజ ఫలితము వాళ్ళకి ఎక్కడనో ఒకడ కొంత వచ్చి వాళ్ళ లాభం జరుగుతుంది. అట్లా చూసినాం. ఆయన చెప్పిన పిలిపించి, ఇది 3 అయ్యగాళ్ళం బ్రహ్మాండంగా చేసినాం, నువ్వు తప్పనిసరి నీకు అవుతుంది పో అని అన్నా. ఆయనకి ఎందుకు ఈ డౌట్ వచ్చి నన్ను అడిగిందంటే, 13వ తారీఖు సెప్టెంబర్ నాడు వెనకటనేమో ఇప్పుడు బ్రిడ్జిలు కట్టిన వెనక రొడ్డాలు ఉండే, రొడ్డం అది దాటుతా అంటే కారు కొట్టుకోరిపోయింది నీళ్ళల్లో. సెప్టెంబర్ 13 డౌట్ వచ్చింది. అమెరికాకు ఆఫీస్ తరఫున నవంబర్లో రమ్మన్నారు, పోయి వచ్చిండు. ఏప్రిల్లో అనుకోకుండా పెళ్లి సెటిల్ అయింది. ఇక పెళ్లి చేసుకొని అంటాను పెళ్లి సెటిల్ అయినాక. ఎందుకంటే పాపం అమ్మాయిని అన్యాయం చేస్తా కదా బేలా అంటే, నువ్వు పెళ్లి చేసుకో, మేము తప్పనిసరి చక్కదాన్ని. నేను ఖమ్మం పోయి ఏప్రిల్ 6వ తారీఖు నాడు పెళ్లి చేసిన. ఇప్పుడు 30 సంవత్సరాలు అయినాయి. ఆయనకి 2 కొడుకులు బ్రహ్మాండంగా ఉన్నారు. ఎందుకొరకు అంటే, ఈ జాతకంలో 20%లో ఆయన జరిగినాయన్నీ ముందు జరగలేదు అనుకో. నీళ్ళకి ఉట్టుకపోకపోయినా, అమెరికాకు పోకపోయినా, పెళ్లి కాకపోయినా ఇది జరిగేది ఖాయమవు. ఈ 3 జరిగినాయి కాబట్టి అది జరిగేది, కొట్టుడు పోయింది. అంటే జాతక జ్యోతిష్యానికి ఉన్నటువంటి పవర్ అటువంటి. దాన్ని గమనించి ప్రతి ఒక్కరు కూడా
వేదాలను, సంస్కృతిని, సాంప్రదాయాన్ని ఎప్పుడు కూడా అపహాస్యం చేయకుండా, విమర్శించకుండా కనుక ఏ వ్యక్తి అయితే ఉంటాడో ఆ వ్యక్తికి దినాభివృద్ధి కలుగుతుంది. ఏదో ఒక భగవంతుని తప్పనిసరి నామస్మరణం చేయాలి. ఈ పరాభవ నామ సంవత్సరంలో మీ అందరికీ పర ఆభవ అంటే తప్పనిసరి పరులందరూ కలిసి ఈ భవనామ సంవత్సరంలో రోజు ఎంతైతే జప సంఖ్య, కూర్చోంగా రామ లేస్తే రామ, కూర్చోంగ కృష్ణ లేస్తే కృష్ణ, ఒక్క హిందూ దేవుడు అని కాదు, ఆల్ పార్టీస్, ఆల్ మతాస్ అన్ని ఎవరి ఇష్టం వచ్చిన దేవుణ్ణి వాళ్ళు కొలుచుకోండి. ఎందుకంటే ముస్లింలు ఉంటారు, క్రిస్టియన్లు ఉంటారు, హిందువులు ఉంటారు, మమ్మల్ని అంటలేరు కాదు, ఎవరికి ఇష్టమైన దేవుణ్ణి వాళ్ళు కొలుచుకోవాలి. ఇప్పుడు కవితమ్మ గారు ఉన్నారు, వారు దేవాలయాలకు పోతారు, మసీదులకు పోతారు, చర్చిలకు పోతారు. ఎందుకొరకు? వాళ్ళ ప్రజలు చక్కగా ఉండాలి, వాళ్ళు చల్లగా ఉండాలని, వారికి ఏదో కోరిక అని కాదు. వారు చల్లగా ఉంటే వీరు మంచుకుంటారు, మీరు చల్లలేకపోతే మేము ఎట్లుంటాం. కావున సర్వమత సమ్మేళనంగా అందరు బాగుండాలి, అందరిలో మనం ఉండాలనే సంకల్పం ఉంది కాబట్టి మనం ముందుకెళ్ళే అవకాశం కూడా ఉంటుంది. కావున ఇది చెప్పిండు. ఇంకొక విషయం చెప్పిండు, వృక్షో రక్షతి రక్షితః. ఏ మనిషి అయితే మీ నక్షత్రాన్ని బట్టో మీ పేరుని బట్టో ఒక చెట్టును కనుక ఇంట్లో పెట్టినట్టయితే, కొంతమంది 150 గదాలనే ఇల్లు కట్టుకుంటాడు, జాగ కూడా వదిలిపెట్టరు. మరి వాళ్ళకు జాగ లేదు, పోయి శివాలయంలో బల్లెను రోడ్డు పక్క పట్టు చెట్టు నాటు రాండి. అది ఎట్లా చెట్టు పెరుగుతుంటే మీ వంశం ఆ విధంగా పెరుగుతుంది, మీ కుటుంబం ఆ విధంగా పెరుగుతుంది, మీ పిల్లలు పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అది గమనిస్తూ ఈ సంవత్సరం ప్రతి ఒక్క వ్యక్తి ఒక చెట్టు మీరు నాటుతూ ఇంకో నలుగురికి చెప్పండి. ఠాకూర్ సినిమాలో ముగ్గురు చెప్పండి, ఆ ముగ్గురు 9 మంది చెప్తున్నట్టు మీరు కూడా ఆ విధంగా చేసుకుంటూ మనం చెట్టు నాటినట్టయితే మనం వృక్షో రక్షతి రక్షత, మంచి ఆక్సిజన్ వచ్చి మనం వృక్షాలు మనల్ని రక్షిస్తాయి అని కూడా తెలియజేయడం జరుగుతుంది. ఇక లాస్ట్ విషయం, గ్రహణం విషయం సగం లాపినా అది కంప్లీట్ చేస్తాం. ఈ దర్భ ఎందుకు వేస్తారు? అందరు ఇట్లనే కూర్చొని దేవతలు అమృతం తాగుతున్నారు. దాంట్లో శుక్రుడు రాక్షసులకు గురువు దేవతలకు గురువు. ఈ అందరికి పోస్తుంటే శుక్రాచార్యుడు రాక్షసునికి సైగ చేస్తా, నువ్వు కూడా వచ్చి మాతో అమృతం తాగని. ఈ విష్ణుమూర్తి పోసుకుంటా ఆ రాక్షసునికి కూడా వస్తాడు. ఇక్కడ దాకా వస్తుంది, ఇంకా కిందికి దిగది. అప్పుడు సూర్యచంద్రాదులు ఈ ప్రపంచాన్ని కాపాడుతాంటారు. వాళ్ళు చెప్తారు ఏమని, నువ్వు తొందరగా రాక్షసుని కనుక శిరస్సు ఖండించకపోతే మనను రేపు పొద్దున మనకు బాగా పెబ్బై కూర్చుంటాడు అనగానే చక్రంతో ఇడికి ఖండిస్తాడు. అప్పుడు ఈ రాక్షసుడు, ఇంతమందమైతే నాకు ఆయుష్ పోసినావు కదా, నాకు అమృతం అవుతుంది కదా, నేను చేసింది తప్పైనప్పటికీ నన్ను కూడా దేవతలలో కొలవాలి అంటే పామును కోసి పాము తలకాయను మనిషి మొండానికి, మనిషి మొండానికి పాము తలకాయను పెట్టి రాహుకేతులుగా ప్రతిష్ఠించిండు. అయితే ఈ గ్రహణము సూర్యుడు చంద్రుడు ఆనాడు చెప్తేనే కదా కోసింది. అట్లా వాటిని పట్టడానికి వెళ్ళడం వల్ల ఇప్పటి నుంచి హన్మకొండ నుంచి ఇక్కడికి వచ్చిన ఈ రావడానికి 2 గంటలు పట్టింది. అట్లా మనం చెప్తాం మధ్యాహ్నం 2ంటికి గ్రహణం, నువ్వు పొద్దున 9ంటికే తినుడు బంద్ చేయంటాం. అంటే ఈ 2 గంటల నుంచి అక్కడ స్టార్ట్ అవుతుంది ఏది మింగడానికి రావడానికి. ఈ వచ్చి మింగే లోపు విషగులికలు కోపంగా వస్తుండే కాబట్టి ఆ విషగులికలు కనుక మనం తిను పదార్థాల మీద పడి అవి విషం లెక్క తయారై మన శరీర రుగ్మతలు అవుతాయని ఆ దర్భేసుకోండి, గారికేసుకోండి అని చెప్తారు. అందుకే ఈ యొక్క గ్రహణాలని కూడా తెలియజెప్తున్నాం. కావున ఈ పరాభవనామ సంవత్సరము అందరికీ మంచి జరగాలి, మనకు జరగాలి. రెండోది కవిత గారికి అయితే 100కి 100 రూపాయలు అచ్చుగుద్దినట్టు బ్రహ్మాండంగా ఉన్నది. వారు మంచుకుంటే మనం మంచుకుంటాం. ఎందుకంటే ఎందుకు మంచిగా ఉండాలి, ఎందుకు మంచిగా ఉంటుంది అంటే ఇవాటి వరకు ఆమెకు అపజయం లేదు. ఆమెను అపజయం చేసినా ఆమె జయించుకుంటూ వస్తుంది, అది గ్రేట్. ఈ మధ్యకాలంలోనే మనం చూసినాం ఎన్ని సక్సెస్ అయింది. ఇది నేను ముఖస్తుతిగా చెప్పుడు కాదు, నిజంగా చెప్తున్నా. ఢిల్లీ కోర్టులాడితే గడగడలాడిచ్చి గెలిచి వచ్చింది, అంతకన్నా గొప్ప ఏం కావాలి. మొన్న ఉద్యమం చేసింది, నిరాహార దీక్ష చేసింది, ప్రభుత్వం ఒప్పుకున్నది, వాళ్ళందరికీ జాగలు పట్టాలు ఇండ్లు ఇచ్చింది. ఇంకేం కావాలి? ఇట్లా చెప్పుకుంటూ పోతే వారు చేసిన ఈ కోకొల్లలు ఉన్నాయి. ఎంతోమంది హాస్పిటల్ పోయి పరామర్శించి వాళ్ళకు డబ్బులు ఇచ్చి డాక్టర్లకు చెప్పి నాకు తెలిసినవి చాలా ఉన్నాయి. అసలు ఇవాళ నా అదృష్టం కవితమ్మ గారు పిలవడం, నేను వీడికి రావడం, పంచాంగ శ్రవణం చెప్పడం నా అదృష్టంలాగా భావిస్తున్నా. ఎందుకంటే అందరు కూడా పెద్ద పెద్ద కుండలాలు పెట్టుకొని పెద్ద పెద్ద శిఖలు పెట్టుకొని బాగా చిన్నాయ గారులను పిలుచుకుంటే బాగా వస్తుంది అనుకుంటారు. వాళ్ళకి వచ్చేది వాళ్ళు కూడా పండితులే వస్తుంది. కానీ చిన్న పెద్ద అనే తేడా లేకుండా, చిన్నయ్య గారు పెద్దయ్య గారు అనే తేడా లేకుండా
అందరినీ గౌరవించాలి, అందరి దగ్గరికి వెళ్ళాలి, అందరినీ సంప్రదించాలి, అందరి దగ్గర పోయి ఆశీస్సులు తీసుకోవాలి, మనం లాభం పొందాలి, ఎదుటోళ్ళని లాభం చేయాలనే గుణమే మన కవితక్క గారికి ఉన్నది. అటువంటి సద్గుణ సంపన్నురాలు మన కవితక్క. కావున కవిత గారు, మీకు ఈ సంవత్సరం నిండా నూరేళ్ళు పిల్లా పాపలతో సుఖ సంతోషాలతో రాజ్యాధికారాలతో మీరు జయిస్తున్నారు. మీరు బ్రహ్మాండంగా ఉండండి. ఇంకా మీకు ఒక గొప్ప విషయం చెప్తా. మేష రాశికి మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం కరెక్ట్ ఎలక్షన్ టైం వరకు 5 గురువు వస్తాడు. మీరు బ్రహ్మాండంగా సక్సెస్ అవుతారు. ఇప్పటికన్నా 100 రెట్లు అప్పుడు ఎక్కువ ఉంటుంది. ఇవాళ ఇంతమందిలో మీరు ఒక గద్వాల దగ్గర ఏదో గెలిచి వచ్చిండ్రు మొత్తం. అటువంటిది రాష్ట్రంలో చాలా దిక్కు మీ ఇత్తనం వేయబోతున్నారు, నాటబోతున్నది, వృక్షం కాబోతున్నదని తెలియజేస్తున్నా. మీరు అన్ని రకాలుగా మంచిగా ఉండాలని, ఈ పరాభవన సంవత్సరం మీకు దేవుడు సుఖ సంతోషాలు, ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు, దానికి తోడు బ్రాహ్మణ సేవ, ప్రజల సేవ, తల్లిదండ్రుల సేవ, అందరి సేవలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, వారు ఎవరన్నా తిట్టినా వారికి అవి ఆశీస్సులుగానే పోతాయి తప్ప అవి ఎక్కడ కూడా నష్టం కావు. ఎవరన్నా తిడితే మీరు అన్న మంత్రాలు ఉన్నాయి, చాముండా సప్తమాతర. ముండా అంటే తిట్టు కాదు, అమ్మవారి పేరు పలుకుతున్నావు. చాముండా సప్తమాతరా అంటే 7 మాతృకులతో సమానం అమ్మా నువ్వు అని చెప్తున్నావు. అందరూ ఏమన్నా తిట్టు అనుకుంటారు. తిట్టు కాదమ్మా, మిమ్మల్ని 100 మంది తిడితే ఆ 100 మంది మీకు పూలహారమై ఆశీస్సులై మీకు సక్సెస్ అయ్యే విజయం కూడా సాధిస్తారని కోరుకుంటూ మా మాటకు విరామం చెప్తూ, మరి అందరు కూడా సర్వే జన సుఖినోభవంతు, గోబ్రాహ్మణేభ్య శుభంభవత్తు, లోకా సమస్త సుఖినోభవంతు అని మరి కవితమ్మ గారిని ఆశీర్వచన మంత్రాలతోని మనం పరిపూర్ణం చేసుకుందాం. యో వైదాం బ్రహ్మణో వేదాం మృదేణ మృదాం పురీం తస్మై బ్రహ్మది బ్రహ్మ ఆయుష్కీర్తం ప్రయాంతదో బాతేన హైవేణం ప్రణయతి బ్రాహ్మణేషు ఉత్తరతి బ్రాహ్మణో వై సర్వా దేవతా సర్వాభిదేవైనం ఉత్తరతి యావదేర్వై దేవతాస్తా సర్వా వేదవిధి బ్రాహ్మణే వసంతే తస్మాత్ బ్రాహ్మణేభ్యో వేదవేభ్యో దివే దివే నమస్కుర్యాన్ నాంశీలంకీర్తే ఏతా ఏవ దేవతా ప్రీణాతి పర్యాప్త అనంతరాయాయ సర్వస్తోమోగ్రాత్ర ఉత్తర్మహర్భవతి సర్వస్యాప్తై సర్వత్యచిచ్చై సర్వమేవ జేనాప్నోతి సర్వం జయతి. అగ్నిర్శుచిర్భవ ఆదిత్యాదితేజో భవ విష్ణుశ్రీమాన్ భవ బ్రహ్మాది ఆయుర్భవ ఆయురాయుర్భవ ఇమే శ్రీ పద్మహస్తే సుగంధే వక్షస్థలై పుణ్యసుజానమానై ప్రమోదమానై రవిమన్యమానై పుత్రై పౌత్రై శ్రీవర్ధతాం దీర్ఘమాయు. ఈ మంత్రానికి అర్థం చెప్పి ముగిస్తా. శతమానం భవతి శతాయు పురుష శతేంద్రియ ఆయుష్యేవేంద్రియ ప్రతిష్టతి. నిండా నూరేళ్ళు శతమానం భవతి, శత ఆయుష్ 100 సంవత్సరాలు, శతాయుష్మాన్ భవతి దీర్ఘం దీర్ఘమాయు. దీర్ఘం అంటే ఎల్లకాలం దీర్ఘాయుష్తో ఉండమని ఆశీర్వదించడం. అగ్ని లెక్క శుచిగా ఉండండి. అగ్నిర్ శుచిర్భవ అంటే పేదోడు ముట్టుకున్నా, ధనికుడు ముట్టుకున్నా, మధ్యతరగతి ముట్టుకున్నా, బ్రాహ్మడు ముట్టుకున్నా అగ్ని ఏలు పెడితే కాలుతుంది. అంటే అదెంత శుతో మనం అంత పవిత్రంగా ఉంటున్నాం. అగ్నిషు ఆదిత్యాది తేజోభవ. పేదోనికైనా, ఉన్నోనికైనా, మధ్యోనికైనా సూర్యుడు అందరికి ఒకటే వెలుగునిస్తాడు. అంత తేజస్సు కలిగి మీరు అలానే ఉండాలని. ఆయుష్మాన్ ఆదిత్యాయ తేజోభ. విష్ణు శ్రీమాన్ భవ. విష్ణుమూర్తి దగ్గర ఉన్న డబ్బులు ఎవరికి లేవు, అన్ని డబ్బులు మీ దగ్గర ఉండాలి, మమ్మల్ని కాపాడాలని. విష్ణు శ్రీమాన్ భవ. బ్రహ్మాది ఆయుర్భవ. బ్రహ్మదేవునికున్నంత ఆయుష్ ఎవరికి లేదు, ఆ ఆయుష్ మీకు కూడా కలగాలని. విష్ణు శ్రీమాన్ భవ బ్రహ్మ ఆయుర్భవ. ఇమే శ్రీ పద్మహస్తే సుగంధే వక్షస్థలై పుణ్యసుజ. విష్ణుమూర్తి యొక్క మనస్సులో ఏ విధంగా ఉన్నారో మీరు అనిల్ గారి మనసులు ఉండాలి, మీ మనసులు ప్రజలందరూ ఉండి ఆ విధంగా ఉండాలని. విష్ణు శ్రీమాన్ భవ బ్రహ్మాది ఆయుర్భవ ఆయురాయుర్భవ. ఇమే శ్రీ పద్మహస్తే సుగంధే వక్షస్థలై పుణ్యసుజానమానై ప్రమోదమానై పుత్రై పౌత్రై శ్రీవర్ధతాం దీర్ఘమాయు. పుత్రులతోని పౌత్రులతోని సుఖ సంతోషంతో ఉండాలని ఈ మంత్రాల అర్థం. ఈ మంత్రాల అర్థం చెప్పే ముందు ఇది చెప్పచ్చో చెప్పొద్దు, కానీ ఈ అర్థం ఎందుకు చెప్పినా అంటే కొంతమందికి వేదానికి సంస్కృతానికి మంత్రాలకు తేడా తెలియని వాళ్ళు శాసనసభలో మాట్లాడతాను. దాని కొరకే ఈ విషయం చెప్తాను. వినరా, వాళ్ళు మంత్రాలకు కూడా దుర్మాటల్లాగా వాళ్ళ చెవులైన పడుతుంట. వాళ్ళకు కూడా సద్బుద్ధి కలిగి మంచి ప్రయాణం నుండి వేద మంత్రాలను గౌరవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ, ధన్యవాదాలు.